అండి అందరికీ. ఈరోజు నేను మనం ఇంట్లో వాడే పాల ప్యాకెట్‌తో పాలకోవా అయితే చేశాను. అలానే షాప్‌లో దొరికే రూ. 10 మిల్క్ పౌడర్ కూడా తీసుకున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక పాల ప్యాకెట్ ఫుల్‌గా వేసేసుకొని బాగా మరగనివ్వాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బాగా కలిపిన తర్వాత ఇలా మరిగిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న రూ. 10 పాల పొడి ప్యాకెట్లు 2 అయితే వేసుకోవాలి. అది కూడా బాగా కలిపేసిన తర్వాత 3 స్పూన్స్ చక్కెర అయితే వేసుకొని బాగా కలిపేయాలి. ఈ క్రీమ్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి. చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గిన్నె అయితే మాడిపోతుంది. తర్వాత కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఉండగట్టడానికి వస్తుంది అని అనిపిస్తే గ్యాస్ కట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న సైజు బాల్లా తీసుకొని దాన్ని బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత మన అరచేతిలో పెట్టుకొని బొట్టన వేలుతో నొక్కితే పాలకోవా అయితే రెడీ అయిపోతుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, తింటే కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్